84 లక్షల జీవరాశులలో ఈ ధర్మము అన్న మాట అన్వయమయ్యేది ఒక్క మనుష్య ప్రాణికి. ఏ ఇతర ప్రాణికి కూడా ధర్మము అన్న మాట అన్వయం కాదు. మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఉన్న ధర్మం ఒక్కటే, పశుధర్మం అంటారు. దానికి ఆకలి వేస్తే నిండు గర్భిణి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని, ఇంకా కళ్ళు కూడా తెరవనటువంటి పిల్లని పెద్ద పులి చంపి తిన్నా పెద్ద పులికి పాపం వచ్చింది అనరు. ఆకలి వేస్తే కనపడిన ప్రాణిని తినడమే దాని ధర్మం. కానీ మనిషి నిరంతరం ధర్మాచరణం చేయాలి. అటువంటి ధర్మాచరణం కోసం ప్రమాణంగా వచ్చినదే వేదం. నిజానికి వేదము భగవంతుడు అని రెండుగా చెప్పడానికి అవకాశం ఉండదు. నేను నా ఊపిరి ఎట్లా వేరు కామో, నా ఊపిరే నేనైనట్లు భగవంతుని యొక్క ఊపిరే వేదమైంది. నేను మాట్లాడాలి అంటే ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఆ ఊపిరిని వాక్కుగా మారుస్తాను. నా ఊపిరే నేను ఎంతసేపు ఊపిరి తీస్తున్నానో అంతసేపు నేనున్నాను అంటారు. అందుకే తన ఊపిరికి తనకి అభేదం, ఇద్దరూ ఒక్కటే అయినప్పుడు భగవంతుని యొక్క ఊపిరే వేదమైంది. అటువంటి వేదమునకు భగవంతునికి ఏ విధమైన భేదం లేదు. వేదములు దేని కొరకు అంటే మనుష్యులకు ధర్మాన్ని నేర్పడం కోసం, ధర్మం చెప్పడం కోసం వచ్చాయి. అసలు ధర్మం చెప్పడానికి లోకంలో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే వేదమే. వేదము తర్వాతి ప్రమాణము స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి ధర్మ సంబంధమైన విషయములను ఋషులు క్రోడీకరిస్తారు. ఏ ఋషి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా ఆ స్మృతి గ్రంథం వస్తుంది.